He's Mr. Dhananjay. హలో. He's ready to invest 10,000 crores in our project. No restrictions, patent rights మన దగ్గరే ఉంటాయి. Come on, join the hands. విల్ వర్క్ టుగెదర్. ఆల్ ది బెస్ట్. డెఫినెట్లీ సార్. కానీ రిమైనింగ్ రీసెర్చ్ పూర్తి చేసే లోపే వాడు యాక్సిడెంట్లో చనిపోయాడు. అది కూడా పెళ్లి ఇంకో వారం రోజుల్లో ఉందనగా. వాడు చనిపోయిన విషయం ఇంట్లో వాళ్ళకి కానీ కంపెనీ వాళ్ళకి కానీ తెలీదు. ఇన్వెస్టర్స్ కానీ తెలిస్తే ఉన్న పొలంగా కంపెనీ కొలాప్స్ అయిపోతుంది, ఫ్యామిలీ రూట్ మీద పడిపోతుంది. అందుకే ఒక్క 10 రోజులు నువ్వు వాడి స్థానంలోకి వెళ్ళి వాడి బాధ్యతలను తీసుకోవాలి. నువ్వు అలా చేస్తే ఈ కంపెనీని, ఈ ఫ్యామిలీని కాపాడిన వాడు అవుతావు. కాదన కృష్ణదాస్, నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను కృష్ణదాస్. సార్ ఏమో పెద్ద పెద్ద చదువులు చదివారు, డాక్టర్ అంటున్నారు సార్, రీసెర్చ్ ల్యాబ్ అని. నేనేమో వెయిటన్ సార్. నేను నిజంగా ఈ రోజుకి సరిపోతానా సార్? నీకెందుకని, నేను చూసుకుంటానని చెప్పాను కదా. అంటే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తానని చెప్పానుగా. అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు మొత్తం నీదేనయ్యా. సార్, ఇంత పెద్ద ఇల్లు నీదని చెప్పాను కదా. క్లారిటీ కోసం అడుగుతున్నా సార్. ఎన్నిసార్లు చెప్పాలి? ఏమైంది? ఉద్యోగం పోయింది, అమ్మాయి వదిలేసింది, ఇల్లు కూడా పోయింది, రోడ్డు మీద పడిపోయాను అనుకునే టైంలో దేవుడు రావాలి కాబట్టి మీకు దండం పెట్టాలి సార్. సార్, సార్ ఎవరో నాకు తెలీదు, నీ డ్రీమ్ ఏందో నీ గోల్ ఏందో నాకు తెలీదు, మీరు చెప్పినట్టు చేస్తా సార్. బట్టలు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ వేసుకోవచ్చు. పద, ఇంట్లో వాళ్ళందరిని పరిచయం చేస్తా. ఎక్కువ ఆలోచించుకో, మోస్ట్లీ కాస్ట్లీగా తాగేద్దాం. తెచ్చే ఫీలింగ్ రిచ్ రా. చేసిరా. అబ్బా, పరాయి సొమ్ములో ఉన్న టేస్ట్ మన సొమ్ములో ఉన్నదే. అన్నయ్య, సంజయ్ వచ్చాడు. హాయ్. నాకు వాడితో మాట్లాడటం ఇష్టం లేదు. అది కాదన్నయ్య. ఇష్టం లేదంట, మనం పోదాం పద. సంజయ్ మాట్లాడుతున్నాడు. పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి. అంతేగాని పెళ్లికి వారం రోజుల ముందే ఇంట్లోంచి వెళ్ళిపోతే నేను ఏమనుకోవాలి? అసలు ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో కనీసం ఒక్క నిమిషమైనా ఆలోచించిండా? వాడి లోపల, వాని ఫేస్ లోపల ఏమన్నా పశ్చాత్తాపం ఉందా? సిగ్గుపడుతున్నాడు పాపం. ఇంత చేసి, ఇంత సంపాదించి, ఇంత పెట్టి, చిచి, అసలు ఈయన కోసం 4 రోజులుగా నేను ఎందుకు పస్తుండాలి? ఆయమ్మా, నాకు ఆకలిగా ఉంది, ఏదైనా తీసుకొచ్చి పెట్టు. ఇట్స్ మై ఆర్డర్. సార్, ఆర్డరా సార్? స్టార్టరా, సూపర్ లేదా డైరెక్ట్ మెయిన్ కోర్స్ వెళ్ళిపోతారా సార్? వీడింది హోటల్లో వెయిటర్లో అంటే నువ్వు సీరియస్ కొన్నావు కదా, నేను నవ్విద్దామని జోకులేస్తా. గతం మర్చిపోలేదా? రే, ఆ లోపల ఒరిజినల్ అలాగే ఉందో అడిగి బయటకు వస్తే మనకు రచ్చరచ్చ అవుద్ది. అవునంకు. ఆగో, అయ్యను పట్టుకుని అంకులు అంటున్నాడు. జోకులు ఎక్కువైపోయి మన సంజయ్ కదా. అందుకేనేమో పెళ్లిని కూడా జోక్ అనుకొని వెళ్ళిపోయాడు. నాకు వాడితో మాట్లాడటం ఇష్టం లేదు. వాడిని తీసుకెళ్ళు. అది కాదు పాపం, నీతో ఏదో చెప్పాలను. ముందు వాడిని తీసుకెళ్ళు. అది కాదు, నేను చెప్పేది ఒక సంజయ్. సంజయ్, మీ నాన్నతో నేను మాట్లాడుతున్నాను కదా. నువ్వు సారీ అంకుల్. అది ఈ అల్లరి ఎక్కువైపోయి కామెడీ ఎక్కువైపోయింది. అబ్బా, ఏమైందిరా? ఏమైందేంట్రా? ఆడు ముక్కు, ఆడు మోహన్ చూసావా? డాడీ అంటే డాడీ సినిమాలో డాడీ లాగా ఉండాలి. వాడు చూసావా? మమ్మీ సినిమాలో మమ్మీ లాగా ఉన్నాడు. కన్ఫర్మ్ రా. వీడి ముఖం చూసా సంజయ్ గారు చచ్చుంటాడు. వీడి ముఖం చూసాక పర్ఫార్మెన్స్ చేసే ఇంట్రెస్ట్ మొత్తం. హోటల్లో మనం 30,000 కట్టాలి, గుర్తుందా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. మన మేనేజర్ మనకు ఉద్యోగాలు రానివ్వద్రా. మన అప్పుల గురించి బాబాయ్, అబ్బాయి, బాబాయ్, బాబాయ్, ఇంత పెద్ద ఇంట్లో నీ పేదరికం ఏంట్రా? మనకి 30,000 ముఖ్యం మిగులు. ఓకే, సంజయ్ నిన్నే. వస్తున్నా. రే, డీసెన్సీ. వస్తున్నా. వీడు సంజయ్లా బిహేవ్ చేయాలి కదా, ఏదో గంజాయి దానిలో బిహేవ్ చేస్తారేంటి? సరే గానీ వాళ్ళతో గుసగుసలేంటి? హోటల్లో తట్టుతావని అప్పుడు మీరు ఏమైనా కనుకరిస్తే. ఇల్లు చూసావుగా ఎంత ఉందో, బయటికి వెళ్ళినట్టునే ఇస్తానయ్యా. ఓకే ఆ, సార్, ఆ. ఈ సంజయ్ క్యారెక్టర్ మీకు సాఫ్ట్ కావాలా, హార్ష్ కావాలా? వాళ్ళకి డౌట్ రాకుండా కావాలి. ఓకే, ఇదిగో వీళ్ళు నేను చెప్తా. పిన్ని బాబాయ్. అత్త మావయ్యను పట్టుకుని పిన్ని బాబాయ్ అంటాడేంటి? నేను చెప్పేది నాకు కాదు, మా ఫ్రెండ్స్ కి పిన్ని బాబాయ్ అని చెప్తున్నా. అవును బాబాయ్. ఎలా కవర్ చేశారు? బాగా కవర్ చేశాం. మరి ఆ 30,000 కవర్లో ఎట్టి చేసా. బయటికి వెళ్ళాక ఇస్తానన్నాను కదా. అత్తయ్య
మాయా అత్తయ్య మాయా ఎక్కడికి డ్రామా ఆర్టిస్టుల లాగా మొత్తం వాళ్ళే పర్ఫామ్ చేస్తుంటే నాకెక్కడ ఉంది సార్ చేయడానికి. మాట్లాడవయ్యా బావా. అసలు ఎందుకు ఇలా చేసావు? నేను ఎక్కడ చేశాను సార్, మొత్తం మీరే చేస్తుంటే. సంజయ్ ఇలా చేస్తే నీకేమొచ్చిందో చెప్పు. బాగానే వస్తుందని చెప్పాడే బాబాయ్. వాళ్ళు అడిగింది పేమెంట్ గురించి కాదు, పెళ్లి నుండి ఎందుకు వెళ్ళిపోయావని. ఓ అదా. అసలు ఏం జరిగిందంటే అల్లుడు నువ్వు ఏం చెప్పినా వినే ఓపిక అయితే నాకు లేదు. చెప్పడానికి నా దగ్గర కూడా ఏం పెద్దగా మ్యాటర్ లేదు, మేనేజ్ చేయడం తప్ప. తనేదో చెప్పదలుచుకుంటున్నాడు, వినొచ్చుగా. అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఆ, పాకిస్తాన్ బార్డర్ నుండి ఒక అమ్మాయి తప్పిపోయి ఇండియాకి వస్తుంటే దగ్గరుండి నేనే పాకిస్తాన్ వరకు వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను అత్త. నా అల్లుడు బంగారం అండి. నువ్వు ఉండవే, వీడు బజరంగి బాయ్ అని చెప్తే ఆవిడ భయం చేద్దండి. నీకు కామెడీగానే ఉందయ్యా. నా కూతురు పెళ్లి కాలేదని నేను, ఈ గ్యాప్ లో నాకు ఒక కూతురు కావాలని ఇది. హెల్త్ కోఆపరేట్ చేయట్లేదు. నా పరిస్థితి గురించి ఎవరైనా ఆలోచించారా? ఒక్కసారి ఇన్ని క్వశ్చన్లు అడిగితే నా పరిస్థితి ఏంటో మీరు ఆలోచించారా? నేను అడిగాను, బొంగమందు పెట్టాను. బొంగ వీడు సమంత మరి. అసలే కొత్త క్యారెక్టర్, కొంచెం కూడా కృతజ్ఞత చూపించట్లేదు మీరు. వెరీ రూడ్. కొత్త క్యారెక్టర్ అంటాడు బాబా, పెగ్గేమని వేసాడా? మెడిసిన్ డెలివరీ ఆ టెన్షన్ పాపం అర్థం చేసుకోవాలి మీరు. దొబ్బినట్టుంది. దీని అమ్మాయికి ఎవ్వడు రైమింగ్ వదలట్లేడు. అసలు ఆ సంజయ్ గారి ఇంట్లో ఎట్లా బతికాడో ఏముడు. ఏంటి బావా, ఆ రోజు నువ్వు నన్ను హాల్లో హక్ చేసుకున్నావు, నేనేమైనా అన్నానా? కిచెన్ లో కిస్ చేసావు కదా, నేనేమైనా అన్నానా? నీ ఇంకా ముద్దుల దగ్గర ఉన్నాడా? ఈ సంజయ్ గారు వ్యాపారంలో ఫాస్ట్ గాని పత్తాపారంలో వీక్ అనుకుంటా. ఏం ఆలోచిస్తున్నావు? పెళ్లి చేసుకో బావా. పొద్దున్నే కాఫీ పెడతా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ముద్దు పెడతా, వచ్చేసరికి వంట పెడతా. నీకు దండం పెడతా, నీ ఫ్లో ఆపుతావా? కన్ఫ్యూజ్ అవుతున్నా సార్. బావా, నువ్వు నన్ను ఫస్ట్ టైం హక్ చేసుకున్నప్పుడే నీకు ఆల్మోస్ట్ పడిపోయా. నేను ఆల్రెడీ నీకంటే అమ్మమ్మ కూడా ఫిగర్ పడిపోయినా. సంజయ్ బావా కమ్. జానకమ్మ గారు, సంజయ్ మదర్. సెకండ్ ఫ్లోర్ నుంచి యాక్సిడెంటల్ గా పడిపోయి పాపం ప్యారలైజ్ అయిపోయారు. సార్ ఇప్పుడు నేను సంజయ్ లాగా ఉంటా కదా, అంటే ఇప్పుడు మా అమ్మగారు కూడా సంజయ్ వాళ్ళ మదర్లా, అంటే తనలాగానే ఉండొచ్చేమో కదా చూడ్డానికి. ఉండొచ్చేమో. అమ్మా వదిన వినగలదే గాని తిరిగి మాట్లాడలేదు. షీ కాంట్ రియాక్ట్. అమ్మా, నేను ఈ ఇంటికి మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రం ఖచ్చితంగా రాలేదు. నేను మీ అబ్బాయి అంత గొప్పవాడిని కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మీ అబ్బాయి పేరైతే చెడగొట్టను. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పటి నుండి మిమ్మల్ని అమ్మగా భావిస్తున్నా. థ్యాంక్స్. దేనికి? ఆఫీస్కి వెళ్తాం పద. రేయ్, ఎమోషనల్ అయిన చాలు, మనీ మ్యాటర్ తేల్చేయి. ఓకేనా? కార్లోకి అడిగి అడుగుతావు కదా, అడుగుతా. గట్టిగా అడుగు. బా, ఈ ధనుంజయ్ గాడు ఒకడే దొబ్బేస్తున్నాడు. టార్చర్. సార్ మనం బయటకు వచ్చాం. అదే ఆఫీస్కి వెళ్తున్నాం కదా, పరిచయం చేస్తాను సార్. ఆ, బయటకు వచ్చాక మీరు ఒకటి ఇస్తా అన్నారు. ఎంత ఉంటుంది? ఒక 5 లక్షలు ఉంటుందా? జస్ట్ 39,000. 39,000 అంతే. ఇస్తానని చెప్పాను కదా. ఓకే. కమిట్మెంట్ ఇచ్చేసుకోవచ్చు కదా సార్, అంటే మాట ఇచ్చి తప్ప మన చెడ్డ పేరు మనకు రాకూడదు సార్, అంతే. ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తారా? ఇట్లా పడేస్తాను డబ్బులు. ఇచ్చేస్తారు రా సార్. సార్ వాళ్ళది మనలాగా సిగ్గులేని బ్యాచ్ అనుకున్నావా? చాలా డీసెంట్ ఫ్యామిలీ. సార్ ఇందాక ఈవినింగ్ అన్నారు, మార్నింగ్ ఆఫీస్ అన్నారు. ఆఫీస్ లో ఇస్తున్నారా, ఈవినింగ్ ఇస్తున్నారా? చిన్న కన్ఫ్యూజన్, చాలా మైండ్.
కారాప సార్ 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 నువ్వు ముందు కారాపోయా సార్